హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వీడియోస్ అనేవి స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో అదే పనికి ఈ వీడియోలు అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. సో పైథాన్ అనేది ట్యూటోరియల్స్ జరుగుతున్నాయి. సో ఆ ట్యూటోరియల్స్ కూడా నేను చెప్తాను వీడియోలు, ఎందుకంటే అది బేసిక్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మీకు త్వరలో టీసీఎస్కి సంబంధించిన అలాగే సిటిఎస్ అన్ని రకాల ఆఫ్ డ్రైవ్స్ అయితే వస్తాయి. సో ఆల్రెడీ ప్రోగ్రామింగ్ సెషన్స్ అయితే కొన్ని చేసి ఉన్నాము. సో వాటికైతే కంటిన్యూ చేయబోతున్నాం అనమాట ప్రోగ్రామ్స్ని. సో ఈ వీడియో మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ఓకే, ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ రోజు మనం చూడబోయే ప్రోగ్రామ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నెంబర్ కన్వర్షన్స్. సో ఈ నెంబర్ కన్వర్షన్స్ అనేవి చాలా రీసెంట్గా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఈరోజు చూసేది ఏంటంటే డెసిమల్ టు బైనరీ. ఈరోజు చూసేది మనం డెసిమల్ టు బైనరీ అనమాట. ఇది రెండు విధాలుగా చూద్దాం. ఒక డైరెక్ట్ ఫంక్షన్ యూజ్ చేసి, రెండోది అంటే పైథాన్లో ఇన్బిల్ట్ ఫంక్షన్ యూజ్ చేసి, రెండోది ఏమో మామూలు మనం జనరల్ కోడ్ అనేది రాసి మనం చూద్దాం అనమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ బైనరీ అనేది అంటే డెసిమల్ టు బైనరీ అనేది ఏ విధంగా అవుతుందో ఫస్ట్ మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు ఈ డెసిమల్ టు బైనరీ అనేది మనం చేయాలి అంటే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే తెలియాలన్నమాట. ఏంటి బైనరీ అంటే ఏంటి, డెసిమల్ ఏంటి. డెసిమల్ నెంబర్ అంటే మామూలుగా మనం జనరల్గా యూజ్ చేసేది ఈ నెంబర్స్ మనం ఏమంటాం, డెసిమల్స్ అంటాం. బైనరీ అనుకోండి 0, 1, 1, 0 అంటే ఓన్లీ 1001 లో మాత్రమే ఉంటాయన్నమాట. 0, 1 ఈ రెండు నెంబర్సే ఉంటాయి. అదే డెసిమల్కి 1 నుంచి 9 వరకు నెంబర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చేసిపోయే ప్రోగ్రామ్ ఏంటి, ఇలా 1, 2, 3 అనే ఉన్న నెంబర్ని, అంతెందుకు నెంబర్ 10 అనే నెంబర్ని మనం బైనరీలోకి మార్చాలి. 8 అనే నెంబర్ తీసుకున్నాం, 8 అనే నెంబర్ని బైనరీలోకి మార్చాలి. ఓకే, 8ని డెసిమల్లో 8 అని చూపిస్తాం. అలాగే బైనరీలో మనం 0, 1 అనే ఫార్మేట్లో చూపిస్తాం అనమాట. సో అది ఏ విధంగా రాస్తాము అంటే, బైనరీని మనం అంటే ఇచ్చిన డెసిమల్ వాల్యూని మనం బైనరీగా ఏ విధంగా కన్వర్ట్ చేస్తాం, అది ప్రోగ్రామింగ్లో ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. అలా దానికంటే ముందు అసలు జనరల్ ప్రొసీజర్ ఏంటి, డెసిమల్ని బైనరీలో కన్వర్ట్ చేయడం. సో అది తెలిస్తేనే మనకి తెలుస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఇవి ఎలా కన్వర్ట్ అవుతాయో చూద్దాం. ఇప్పుడు ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇక్కడ 8 అనే నెంబర్ ఉంది కదా, 8. సో ఈ 8 అనే నెంబర్ని మనం ఈ విధంగా వేసుకుంటాం అనమాట. వేసుకొని ఫస్ట్ ఇది 8 ఎందులో పోతుంది అంటే ఎందులో డివిజన్ అవుతుందో చూస్తాం. కాకపోతే ఇప్పుడు ఈ బైనరీకి మనకి ఇప్పుడు డెసిమల్ ఉంది నెంబరు, డెసిమల్కి బేస్ ఎంత 10 అనమాట. అంటే 10 అని అంటే ఏంటి, ఇక్కడ ఎంతైతే నెంబర్ రిప్రజెంట్ చేసామో దానికంటే ఒకటి తక్కువ నెంబర్ వరకు ఆ డెసిమల్లో వాల్యూస్ ఉంటాయి అనమాట. 10 కదా బేస్. సో మొత్తం ఎన్ని నెంబర్స్ ఉంటాయి డెసిమల్లో, మొత్తం 0 to 9 ఉంటాయి. ఓకే, మొత్తం కలిపి ఎన్ని 10. అలాగే ఇప్పుడు బైనరీలో మనకి ఏమేమి నెంబర్లు ఉంటాయి, మనకి 0 ఉంటుంది, 1 ఉంటుంది. సో దీని బేస్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 2 అవుతుంది. ఎందుకు, ఇక్కడ దీంట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 0 నుంచి 9 వరకు ఉంటున్నాయి. సో టోటల్ నెంబర్స్ ఎన్ని అయ్యాయి మనకి, అది బేస్ వాల్యూ అవుతుంది. సో టోటల్ నెంబర్స్ ఎన్ని, 0 నుంచి 9 వరకు అంటే 10. అలాగే బైనరీలో టోటల్ నెంబర్స్ ఎన్ని, 0, 1 ఓన్లీ. సో 2 నెంబర్స్ మాత్రమే మనకి ఉంటాయన్నమాట. ఓకే, బైనరీలో. ఓకే, అర్థమైంది కదా. సో ఇది మనకి బైనరీలో డెసిమల్కి సంబంధించిన బేస్. సో ఇప్పుడు మనం ఏ విధంగా దీన్ని సాల్వ్ చేస్తామంటే, ఇప్పుడు మనకి 8 ఉంది కదా. సో ఈ 8ని ఎలా సాల్వ్ చేస్తాం, ఇప్పుడు ఎప్పుడైనా మనం ఈ విధంగా డివిజన్ చేయాల్సి వస్తే, అది ఆక్టల్ అయినా, హెక్సాడెసిమల్ అయినా, లేదంటే బైనరీ అయినా, ఏవైనా సరే మనం ఈ విధంగా డివిజన్ ఫార్మేటే చేస్తాం. కాబట్టి దేంతో డివిజన్ చేస్తాము అనేది దాని యొక్క బేస్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం దేంట్లో చేస్తున్నాం, బైనరీలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఆ కన్వర్ట్ దేంట్లోకి చేద్దాం అనుకుంటున్నామో దాని బేస్తో డివిజన్ చేయాలి. ఇప్పుడు బైనరీకి బేస్ అంతా 2 కాబట్టి 2తో నేను డివిజన్ చేస్తున్నాను. 2, 4, 8. సో ఎంత రిమైండర్ ఎంత, ఇప్పుడు ఇక్కడ రిమైండర్ రాసుకుందాం. ఓకే, 0. ఓకే, ఎవరైనా ఈసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళకి ఎస్టీఎల్డీలో ఈ సబ్జెక్ట్లో వస్తుంది అనమాట ఇది. ఇక్కడ మళ్ళీ 2లో పోతుంది కదా, 2, 2 2s 4 అంటే ఎంత, 0 రిమైండర్. ఇక్కడ ఏం వేసుకోవాలి, క్వశ్చన్ వేసుకోవాలి, ఇక్కడేమో రిమైండర్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఏంటి చూద్దాం. మళ్ళీ 2లోనే ఎప్పుడు కూడా ఎంత నెంబర్ వచ్చినా సరే మనం 2తోనే డివిజన్ చేయాలి. ఎందుకు, బైనరీలో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి దాని బేస్ నెంబర్తో మాత్రమే మనం చూసుకోవాలి. అంతా 1 is 2 అండ్ రిమైండర్ is 0. ఓకే, ఇప్పుడు అయిపోయింది. సో 1 కంటే మనం తక్కువ చేయలేం, 1, 0లోనే ఉంటాయి కాబట్టి టోటల్ నెంబర్స్ మనకి 1, 0లోనే బాగానే వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం ఎటువైపు నుంచి దీన్ని రీడ్ చేయాలి. ఓకే, మనం ఎటువైపు నుంచి రీడ్ చేయాలంటే చూడండి, మనం ఎటువైపు మామూలుగా ఈ కింద నుంచి పైకి రీడ్ చేయాలి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఎప్పుడైనా డివిజన్ చేసినప్పుడు మనకి ఏ విధంగా వాల్యూస్ వచ్చాయి, ఇటు నుంచి ఇటు వచ్చింది వాల్యూస్. అంటే మనకి ఫస్ట్ 0 రిమైండర్ వచ్చింది, తర్వాత 0 రిమైండర్ వచ్చింది, తర్వాత 0 రిమైండర్ వచ్చింది, తర్వాత 1. ఓకే, మనకి ఇలా ఈ డైరెక్షన్లో మనకి వచ్చింది. కాకపోతే మనకే డైరెక్షన్లో కావాలి, బాటమ్ నుంచి టాప్కి వెళ్ళాలన్నమాట మనకి కావాల్సిన డైరెక్షన్. ఇది కాదు మనకు కావాల్సిన డైరెక్షన్. ఓకే, మనకు కావాల్సిన డైరెక్షన్ ఏది, ఈ ఇటువైపు కావాలన్నమాట మనకి. అంటే ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి మనకి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు వచ్చిన నెంబర్ని రివర్స్లో తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు ఇట్లా కనిపిస్తుంది మనకి, కాకపోతే మనం తీసుకోవాల్సింది ఇటు. అంటే మనం ఎప్పుడు తీసుకున్నట్టుగా ఈ పై నుంచి ఇలా కిందకి మనం తీసుకొని ఈ నెంబర్ని రివర్స్ చేసామనుకోండి, అది బైనరీ. రివర్స్ చేయకుండా వదిలేస్తే అది బైనరీ అవ్వదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఏ విధంగా చేయాలని మొత్తం. ఇప్పుడు మనకి ప్రోగ్రామింగ్లో ఏ విధంగా మనం చేయాలో ఒకసారి అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్రోగ్రామింగ్లో ఏ విధంగా రాస్తామో చూద్దాం. ఫస్ట్ ఇందాక మనం ఏ విధంగా డివిజన్ చేస్తామో అదే ఫార్మేట్లో ఫాలో అవుతాం. ఒకసారి జస్ట్ ఫాలో అవ్వండి. సో ఎన్ వాల్యూని మనం ఫస్ట్ తీసుకుంటున్నాం, ఎన్ ఆఫ్ ఇన్పుట్. ఎందుకు మనం 8 కానీ ఏదైనా డెసిమల్ వాల్యూ ఇవ్వాలి కాబట్టి ఆ వాల్యూని మనం ఇక్కడ తీసుకున్నాం. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్. మనం ఎంత ఇచ్చాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇచ్చాం. ఇంకా ఏదో ఒక వాల్యూ ఇన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ నెంబర్ అనేది మనకి ఎంత అవ్వకూడదు, 0 అవ్వకూడదు. ఓకే, అంటే మనకి ఈ నెంబర్ 0 అవ్వకూడదు అనమాట. ఓకే, ఎప్పుడైతే 0 అవ్వలేదో అప్పటి వరకు మాత్రం మనం డివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైనా మధ్యలో 0 వచ్చేసింది అనుకోండి, ఇంకా 0 మనం డివిజన్ చేయలేం కదా. అదేవిధంగా ఇందాక మనకు 2 ఉంది, 2 తర్వాత మనకి 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఇంకా అక్కడితో ఆపేస్తాం. సో మనం చేయడానికి లేదు. సో ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0 అవ్వనంత వరకు కూడా మనం ఈ డివిజన్ ప్రాసెస్ని చేస్తూనే ఉండాలి. ఓకే, వైల్ ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం, డివిజన్ చేయాలి కదా. ఇప్పుడు ఆర్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. దేంతో డివిజన్ చేయాలన్నాను, 2తో డివిజన్ చేయాలి. కాకపోతే మనకి ఇక్కడ ఏ డివిజన్ చేయాలి, మనకి 2 రకాల డివిజన్ ఉన్నాయి. పైథాన్లో ఆల్రెడీ కాన్సెప్ట్స్ చెప్తున్నాను, మీకు ఎవరికైనా తెలియకపోతే చూడండి. ఓకే, మొత్తం మనకి 3 టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ డివిజన్, ఒకటి ఫ్లోర్ డివిజన్, ఒకటి మాడ్యులో డివిజన్. ఓకే, మనకి నార్మల్ డివిజన్ అంటే మనకు కోషంట్ వస్తుంది. అది మనకి ఫ్లోట్లో ఉన్న అంటే పాయింట్స్తో ఉన్న డెసిమల్ వాల్యూస్తో ఉన్న అంటే పాయింట్స్తో ఉన్న మనకి వాల్యూ అనేది వస్తుంది. అలా కాకుండా మనకి ఫ్లోర్ డివిజన్ వాడితే మనకి ఆ సైడ్ ఏవైతే లెఫ్ట్ సైడ్ పాయింట్స్ ఉంటాయో దాని తర్వాత ఉన్న వాల్యూస్ రాకుండా ఓన్లీ ఇంటిజర్స్ మాత్రమే వస్తాయి. అలాగే మాడ్యులో డివిజన్ అంటే ఏంటి, రిమైండర్ వస్తుంది, కోషంట్ రాదు అసలు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి, 0, 1 అలా వచ్చాయి కదా మనం 2తో డివిజన్ చేసినప్పుడు. అవేంటి మనకి రిమైండర్స్. ఓకే, మనకి రిమైండర్స్ కావాలంటే ఏం చేయాలి, మనం ఇప్పుడు దీన్ని మాడ్యులో డివిజన్ చేయాలి. మాడ్యులో డివిజన్ సింబల్ ఏంటి, పర్సంటేజ్ సింబల్. ఓకే, ఇది ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ మాడ్యులో డివిజన్. ఓకే, ఇప్పుడు ఆర్ వాల్యూ చూడండి ఒకసారి. ఇప్పుడు ఎన్ వాల్యూ ఎంత నేను తీసుకున్నాను, ఇందాక 8 అనుకున్నాను, అవునా. ఇప్పుడు 8ని నేను డివిజన్ చేయబోతున్నాను దేనితోటి, 2 తోటి. కానీ ఏ డివిజన్ చేస్తున్నాను నేను, మాడ్యులో డివిజన్. అంటే మనకి రిమైండర్ వస్తుంది. ఇక్కడ 2 4s 8, ఈ 4 డిస్ప్లే అవ్వదు, ఈ 0 డిస్ప్లే అవుతుంది నాకు ఇక్కడ. ఓకే, నేను ప్రింట్ చేసుకున్నానంటే. ఓకే, ఇక్కడ ఎంత 0. ఓకే, ఇక్కడ 0 కదా. ఇప్పుడు మనకి ఆర్లో ఎంత ఉంది, 0 ఉంది. ఓకే, 0 ఉంది. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఎంత అవ్వాలి, మళ్ళీ ఎన్ వాల్యూ మనం ఇలా ఉంచేసాం అనుకోండి, అస్తమాటికి 8తోనే డివిజన్ అవుతూ ఉండాలి. అస్తమాటికి మనకి ఏమొస్తాయి, 0లే వస్తాయి. కాకపోతే మనకి అలా కాదు కదా, వాల్యూ అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఎన్ వాల్యూ ఇప్పుడు నెక్స్ట్ ఎంత అయిపోవాలి, 4 అయిపోవాలి. తర్వాత దీన్ని డివిజన్ చేస్తాం మళ్ళీ 2 తోటి, అప్పుడు ఎంత మళ్ళీ 2 వస్తుంది కదా. ఇప్పుడు ఎన్ వాల్యూ మళ్ళీ 2 అయిపోవాలి. అలా మనకి ఎన్ వాల్యూ అప్డేట్ అవ్వాలి. ఎన్ వాల్యూ ఎంతగా అప్డేట్ అవ్వాలి, ఎన్ వాల్యూ చూడండి. ఎన్ వాల్యూ ఎంతగా అప్డేట్ అవ్వాలి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు అంటే అప్డేట్ అవ్వాలి కాబట్టి అదే ఎన్లో స్టోర్ చేస్తున్నాం, ఎందుకంటే దీన్నే డివిజన్ చేయాలి కాబట్టి. ఓకే, ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత చూడండి, ఇక్కడ ఫస్ట్ 2 ఉంది, అవునా. తర్వాత 2 4s 8 అంటే ఏంటి, దీని అర్థం చూడండి. ఈ 8ని అంటే ఎక్కడైతే ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూని అంటే ఇంతకుముందు ఎన్ వాల్యూని మనం దేంతో డివిజన్ చేస్తున్నాం, 2తో డివిజన్ చేస్తున్నాం. అప్పుడు మనకు వచ్చేది ఇది ఏంటంటాం, దీన్ని కోషంట్ అంటాం, దీన్ని ఏమంటాం, రిమైండర్ అంటాం. ఓకే, అదే తెలుసు కదా. ఇప్పుడు మనకి రిమైండర్ ఆల్రెడీ వాడేసాం, ఇప్పుడు మనకి ఏం వాడుతున్నాం, కోషంట్ వాడాలి మనం. సో కోషంట్ రావడానికి మనకి ఏ మెథడ్ ఉంది, కోషంట్ రావడానికి మనకి మామూలు డివిజన్. ఓకే, డివిజన్ ఎంత డివిజన్ చేయాలి, 2. కానీ మనకి డెసిమల్స్ అవసరం అంటే పక్కన పాయింట్స్ అవసరం లేదు కదా, ఫ్లోట్లో అవసరం లేదు కదా, మనకి ఇంటిజర్స్లో కావాలి కాబట్టి ఫ్లోర్ డివిజన్. ఓకే, ఇప్పుడు ఎంత ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. తర్వాత ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. తర్వాత ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్ వాల్యూ అప్డేట్ అయింది. ఆ వచ్చిన ఎన్ వాల్యూని మనం 2తో డివిజన్ చేసి దాని రిమైండర్ తీసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ అన్ని వాల్యూస్ని కూడా నేను ఒకే వరుసలో పెట్టాలనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను అందుకని ఒక లిస్ట్ తీసుకున్నాను. సో లిస్ట్లో నేను రిప్రజెంట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రతి వాల్యూని ఈ లిస్ట్ ఆఖరిలో యాడ్ చేశాను అనుకోండి, ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0 వస్తుంది. ఓకే, ఫస్ట్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 0 వస్తుంది. తర్వాత వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఇంకో 0 వస్తుంది. సో ఆ విధంగా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి, ఇందులో లిస్ట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు లాస్ట్లో యాడ్ అవుతాయి. సో ఫస్ట్ ఏం యాడ్ అవుతుంది, 0 యాడ్ అవుతుంది. తర్వాత 4th డివిజన్ చేశాక వచ్చింది 0 యాడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ 2 డివిజన్ చేశాక వచ్చింది 0 యాడ్ అవుతుంది. లాస్ట్లో 1 యాడ్ అవుతుంది. ఓకే, సో ఎల్ డాట్ అపెండ్ వాడుతుంది దానికి. ఓకే, మన పైథాన్ ట్యూటోరియల్స్ అలా లిస్ట్ ట్యూటోరియల్స్ చేసాం చూడండి, ఎవరికైనా అర్థం కాకపోతే. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ దేన్ని అపెండ్ చేసుకోవాలి, రిమైండర్ని అపెండ్ చేసుకోవాలి. ఎందుకు రిమైండర్ని అపెండ్ చేసుకోవాలి, మనకు కావాల్సింది ఈ 0లు, ఇక్కడ 0, ఇక్కడ వచ్చే 0, తర్వాత 1ని మాత్రమే కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ ఆర్. ఇప్పుడు నేను జస్ట్ ఎల్ని ప్రింట్ చేస్తున్నాను, అసలు
ఎల్లోకి వెళ్ళాయి అని తెలుసుకోవడం కోసం నేను జస్ట్ ఎల్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, రన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను 8 వాల్యూ అనుకుంటున్నాను కదా, 8 ఇచ్చాను. ఎంత వచ్చింది చూడండి, 0001. సో ఒకసారి మనం నార్మల్గా డివిజన్ చేసి చూద్దాం. ఇక్కడ 8 ఉంది, 8తో మనం 2ని డివిజన్ చేస్తున్నాం, అదే 2తో 8ని డివిజన్ చేస్తున్నాం. 2 4 జర్ 8, మనకి ఎంత రావాలి, 0 రిమైండర్. ఓకే, ఇక్కడ 0 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని 2తో డివిజన్ చేశాను. 2తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది, 2 2 జర్ 4, ఇక్కడ ఏమో 0. మళ్ళీ 2తో దీన్ని డివిజన్ చేశాను, 2 1s 2, ఎంత 0 రిమైండర్. సో మనకు వాల్యూ ఏం రావాలి, ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పాను మీకు కదా. ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎక్కడ చూడండి, 0001. అంటే మనకి ఈ పై నుంచి కిందకు వచ్చింది, కాకపోతే మనకి అలా కాదు, రివర్స్లో రావాలి. ఓకే, అర్థమవుతుందా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని మొత్తం వాల్యూని మనం రివర్స్ చేస్తాం అనమాట. సో అంతే, అదే జస్ట్ బైనరీలో కన్వర్ట్ చేసే ప్రాసెస్. సో ఇప్పుడు ఒకసారి ఏ విధంగా రివర్స్ చేయాలి ఈజీగా అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎల్ అనేది మనకు వచ్చింది, ఇప్పుడు ఎల్ నేను చెరిపేస్తున్నాను, ఎల్ని రివర్స్ చేస్తున్నాను. అంటే దాన్ని ఒక కే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, కే ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్. దీన్ని రివర్స్ చేయాలంటే అలాగే మనకి కోలన్ -1 లిస్ట్ని రివర్స్ చేయాలంటే డైరెక్ట్గా స్లైసింగ్ అండ్ ఇండెక్సింగ్ ఆపరేటర్స్. ఇది ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడండి లిస్ట్కి ఒకవేళ అర్థం కాకపోతే. ఓకే, కే వచ్చేసింది. ఇప్పుడు ఈ కే నేను ప్రింట్ చేయాలి. ఇప్పుడు కే ఏంటి, రివర్స్ అయిన నెంబరు. ఓకే, మీకు ఎల్ కూడా ప్రింట్ చేస్తాను చూడండి, ఇక్కడ ప్రింట్ ఎల్. అప్పుడు రెండు ప్రింట్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ప్రింట్ ఎల్ తర్వాత ఎల్ని నేను రివర్స్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, కేని ప్రింట్ చేస్తున్నాను. సో ఫర్ ఐ ఇన్ కే అంటే కేలో ఉన్న ప్రతి వాల్యూ ఐ అయినప్పుడల్లా ఐని ప్రింట్ చేయండి. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను చూడండి, ఇప్పుడు రన్ చేస్తున్నాను చూడండి ఏమొస్తుందో. 8 నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ 0001 వచ్చింది. ఇప్పుడు అది మనకి రివర్స్ అయ్యి రావాలి కాబట్టి 1000 నెంబర్ని మనం బైనరీలోకి మార్చితే ఎంత, 8. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు ఎలాగో. కాకపోతే ఇప్పుడు ఏంటి, మనకి ఇలా నిలువుగా వస్తున్నాయి, ఇక్కడ మనకి అడ్డంగా రావాలి. సో అలాంటి కండిషన్స్లో మనం ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కోలన్ పెట్టుకుంటే ఏంటి, ఎప్పుడైనా కర్సర్ కిందకి ప్రతి ఫర్ లూప్లో ఒక ఇటరేషన్ అవ్వగానే కర్సర్ కిందకి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైనా పక్కన స్పేస్ వచ్చినట్లయితే కిందకి వెళ్ళిపోతుంది. సో అలా రాకుండా కర్సర్ని రైట్ సైడ్కి జరపాలి అంటే మనం ఎండ్ ఈజ్ ఈక్వల్ టు కోలన్ పెట్టుకోవాలి, ఎండ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నాను, 8 ఇస్తున్నాను చూడండి, 8. చూడండి ఇక్కడ వాల్యూ 0001 వచ్చింది మామూలుగా అయితే మనకి చేసినప్పుడు. కాకపోతే మనకు ఒరిజినల్ ఆన్సర్ ఎంత రావాలి, 1000 రావాలి. సో అదే ఆన్సర్ మనకు వచ్చింది. ఇప్పుడు 10 తీసుకుందాం. 10 వాల్యూని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఎంత, 0101 రావాలి మనకి. ఇప్పుడు అసలు వచ్చింది మనకేం రావాలి, 1010 రావాలి. ఇప్పుడు ఏదైనా పెద్ద నెంబర్ తీసుకునేది గూగుల్లో సెర్చ్ చేద్దాం. 156 తీసుకుంటాను. 156 బైనరీలోకి ఎంత చూడండి, 1001100. ఇప్పుడు మనకి గూగుల్లో సెర్చ్ చేద్దాం, 156 ఇన్ బైనరీ. ఇక్కడ 1001100 1001100. ఓకే, సో ఈ విధంగా మనం బైనరీ డెసిమల్ నుంచి బైనరీలో కన్వర్ట్ చేయాలి. అలా కాకుండా మీకు డైరెక్ట్గా బైనరీలో కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఎన్ వాల్యూని మనం 156 తీసుకున్నాము. ఇప్పుడు మనకి కే అనే రిజల్ట్ కేలోకి మారుస్తున్నాను. సో ఇక్కడ ఏం చేస్తాను చూడండి, బిన్ ఆఫ్ ఆ వాల్యూ వేస్తే దీని కే వాల్యూని ప్రింట్ చేస్తాను, ప్రింట్ కే. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం చూడండి, 0B 100 సేమ్ ఆన్సర్ వచ్చింది. ఈ 0B ఏంటంటే ఇవి మనకి లెక్కలోకి రావు, ఎందుకంటే వీటిని ఏమంటామంటే బైనరీ అని రిప్రజెంట్ చేయడానికి మనం 0B అనేది అయితే వాడు రిప్రజెంట్ చేస్తాడు. ఓకే, మనం ఎప్పుడైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకునేటప్పుడు మనం ఈ బైనరీలో కన్వర్ట్ చేస్తుంటే ఈ రెండు వాల్యూస్ కూడా మనకి కౌంట్ అయిపోతాయి. సో ఆ రెండింటి వాల్యూస్ని మనం రిమూవ్ చేయాలి. దాని గురించి మనం ఏం చేయాలంటే ఈ కేని లిస్ట్లోకి తీసుకొని స్లైసింగ్ ఆపరేటర్స్ యూస్ చేసి ఫస్ట్ ఎలిమెంట్ని సెపరేట్ చేసేసి మిగతా ఎలిమెంట్స్ అన్నింటినీ ఇంకొక లిస్ట్లోకి తీసుకొని మనం ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే 0B కూడా ఒక్కొక్క ఇండివిజువల్ ఎలిమెంట్గా కౌంట్ అయిపోయి లిస్ట్లో 0B 100 11100 వచ్చేస్తుంది. మనకి అలా రాకూడదు. అందుకని మనం ఏం చేయాలంటే లిస్ట్లో మనం 0Bని సెపరేట్ చేసుకోవాలి, 100 100 ఇట్లా తీసుకోవాలి. ఎలా సెపరేట్ చేసుకోవాలి, లిస్ట్ స్లైసింగ్ ఏంటి, ఇవన్నీ కూడా దాని మీద పర్ఫెక్ట్గా 3 వీడియోలు చేసాం. సో ఆ 3 వీడియోలు మీరు వెళ్ళి చూడండి. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు అర్థమైతే కనుక కింద కామెంట్లో చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.